యావత్తు తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలుగా మారినటువంటి వారికి ఈ ప్రపంచం ఇంకా మైండ్ రూపంలో సురక్షితంగా ఉంది. మీరు అందరూ మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు ఏ తప్పులు చేసినా, ఏ పాప పుణ్యాలు మీకు సంబంధం లేకుండా చక్కగా మైండ్లో ఉపయోగించుకుని, ప్రతి ఒక్కరూ మైండ్లో ఉపయోగించుకుంటే మైండ్ మాట ఉపయోగించుకోవాలన్నమాట. అది కూడా విచక్షణ బుద్ధి ఉపయోగించుకోవాలి. ఇలా తిట్టిన ఎగ్నెస్ట్గా మాట్లాడారు, మనల్ని తిట్టారు, మనతో అనుకూలించారు, అనుకూలంగా ఉన్నారు, అదేం సంబంధం లేకుండా ఎలాగైనా మాట కలపండి. ఎలాగైనా ప్రేమగా మాట కలుపుకోవడానికి చూడండి. అలా మాట కలపడం అనేది మొత్తం మాస్టర్ మైండ్కి ప్రాధాన్యత ఇస్తే సాధ్యపడుతుంది. కేంద్ర బిందువుగా మాస్టర్ మైండ్ పట్టుకుని మీరు మాట వ్యవహారం చేయటం వల్ల సాధ్యపడుతుంది. కేంద్ర బిందువుగా మాస్టర్ మైండ్ ఎందుకు వచ్చింది? అన్ని మాటను పట్టుకుని పంచభూతాలు కూడా పట్టుకుని ఎందుకు వచ్చింది? మనల్ని మైండ్గా మలిసి ముందుకు తీసుకెళ్ళటం కోసమే. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మీరు మైండ్ ఓరియంటెడ్ రిజిస్ట్రేషన్లోకి రాగానే మనం మైండ్గా ముందుకెళ్ళిపోతాం. మమ్మల్ని 2 రాష్ట్రాల తెలుగు గవర్నర్, తెలుగు స్పీకర్లుగా కూర్చోబెట్టుకుని డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ చేద్దాం. కొన్ని కోట్ల పేజీలు, లక్షల పేజీలు డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ చేయాలి. తెలిసి అన్ని రాష్ట్రాలని అందరినీ మా రాజకీయ నాయకులు, మేధావులు అందరూ అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకుని ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ గారు మనవరాలు కూడా శాశ్వతమైన తల్లిదండ్రులకు పిల్లలు. ఎవరు నేను మనిషిని అనే కోణం పనికిరాదు. అలా అందరూ టీమ్గా ఫామ్ అయ్యి నిన్న దుర్గ గుడికి వెళ్ళారా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఏదో మాట్లాడుతుంటే గబుకొని కల్పించుకుని నేను వాళ్ళు ఎందుకో మాట్లాడుతుంటే నేను అప్పటికప్పుడు ఇంటర్వ్యూలు అలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం ముందుకు రండి, అన్నీ సెట్ చేద్దాం. మీడియాలో అప్పటికప్పుడు కథనాలు, నేను ఎలా తిరిగానో, నేను మళ్ళీ ఈ రూమ్ కూడా ఎతకబట్టుకుని ఎలా తిరిగానో అవన్నీ అప్పటికప్పుడు చూపించి, ఈ డ్రెస్సులు వేసుకుని నేను అప్పుడు కూడా అందరి ముందు తిరిగినా తేలికైపోయినా, లేదా రేపు పొద్దున్న 10 కోట్ల డ్రెస్ అంటాను కదా, అదేసి కూర్చోబెట్టినా కూడా మీరు మైండ్లీగా మారకపోతే, నన్ను మైండ్గా పెంచుకొని మీరు మైండ్గా పెరగకపోతే, మైండ్గా చేసిన తప్పులు మనుషుడిగా చేసిన తప్పులు మైండ్గా సర్దిద్దుకోకపోతే ముందుకెళ్ళలేరు. మమ్మల్ని పట్టుకోవడమే మైండ్గా పట్టుకోండి. స్థిరంగా, బలంగా, నెమ్మదిగా, ఓర్పు, సహనంగా. కోట్ల పేజీలు, రోజుకి కోట్ల పేజీలు. కోట్ల జనాభా ఎందుకున్నారు? మనుషులు కాదు, మన మైండ్లు. ఏదో మనుషుల్ని దెబ్బ కొట్టేసి, మనుషుల్ని ఇరికించి అని ఏదో ఎలకోళం చేయటం, వాడు వీడు అనే చేయటం, రెచ్చిపోవటం, ఇలా తమాషా మాటలు సరదా కూడా మాట్లాడకుండా మైండ్ పెంచుకుంటే అన్నీ సెట్ అవుతాయి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.